everyone, welcome to VSN Education. ఈరోజు అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బిట్ కంపల్సరీ వచ్చే ముఖ్యమైన టాపిక్ గురించి జనరల్ సైన్స్లో విటమిన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే విటమిన్స్ అంటే ఏంటి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి వలన లాభం ఏంటి, అవి లోపించడం వల్ల మనకి వచ్చే వ్యాధులు ఏంటి, అవి ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా లభిస్తాయి అనే దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. అయితే విటమిన్స్ అనేవి జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతో అవసరమైనవి. ఇవి సూక్ష్మ పోషకాలు అన్నమాట. మన బాడీకి తక్కువ మొత్తంలో లభిస్తే సరిపోతాయి, కానీ దీనివలన ఏంటంటే ఉపయోగం, కర్బన పదార్థాలు, ఆవశ్యక పోషకాలు, ఎంజైమ్లను ప్రేరేపించి జీవక్రియలకు తోడ్పడతాయి. అయితే ఇలాంటి విటమిన్స్ గురించి మనకి మొట్టమొదటిగా చెప్పింది ఎవరంటే హాప్కిన్స్ అనే ఆయన పాలల్లో పెరుగుదలకు సంబంధించిన ఏదో అదనపు కారకం ఉంది, సహాయపు కారకం ఉంది అని చెప్పారు. విటమిన్స్కి మొట్టమొదటిగా పెట్టిన పేరు ఏంటంటే అదనపు కారకం. తర్వాత ఫంక్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే విటమిన్స్ అని పేరు పెట్టింది ఫంక్. విటమిన్ని కనుగొన్నది హాప్కిన్స్, విటమిన్ అని పేరు పెట్టింది ఫంక్. అయితే ఈయన B1 విటమిన్లో బియ్యం పొట్టు తీసేసిన బియ్యం తినడం వల్ల మనకి వేరే వ్యాధి అనేది వస్తుంది అనేది దాని గురించి కనుగొన్నారు. అయితే మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏంటి అంటే విటమిన్ సి. ఈ విటమిన్స్ని మనకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ఏమేంటంటే నీటిలో అవి కరిగే విధానం బట్టి, విటమిన్స్ కరిగే విధానం బట్టి మనకి రెండు రకాలు. అవి ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లు, అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు. అయితే నీటిలో కరిగే విటమిన్లు ఏమేంటి అని తెలుసుకునే పోయే ముందర B1, B కాంప్లెక్స్లో ఈ అన్ని విటమిన్లు ఉంటాయన్నమాట. B1 విటమిన్, B2 విటమిన్, B3 విటమిన్, B5 విటమిన్, B6, B7, B9, B12 అనే విటమిన్స్ అన్నీ కూడా B కాంప్లెక్స్ విటమిన్గా చెప్పుకోవచ్చు. అలాగే సి విటమిన్, మొట్టమొదటి కనుగొన్న విటమిన్ ఏంటి, సి విటమిన్. ఈ బి విటమిన్, సి విటమిన్ అనేవి నీటిలో కరుగుతాయి. నీటిలో కరిగే విటమిన్లు ఏవి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, బి విటమిన్, సి విటమిన్. అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు, 4 రకాలు, 4 ఉన్నాయి. అవి ఏమేంటవి, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క విటమిన్ గురించి, దాని వలన వచ్చే లోపం ఏంటి, లోపం వలన వచ్చే మనకి కలిగే వ్యాధి ఏంటి అనే దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. విటమిన్ ఏ, దాని యొక్క రసాయన నామం ఏంటి? ప్రతి ఒక్క విటమిన్కి రసాయన నామాలు ఉన్నాయి. ఆ రసాయన నామం ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటి, రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాము, కంట్లో ఉండేది ఏంటి, రెటినా కదా, రెటినాల్ అనే దాన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. అయితే ఈ విటమిన్ ఏ వల్ల మనకి కలిగే వ్యాధులు ఏంటి ఒకసారి చూద్దాం. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, రేచీకటి, అంధత్వం వస్తుంది. జిరాప్థాల్మియా అంటే ఏంటి, పొడి కన్ను, అసురు గ్రంథులు అనేవి ఎండిపోతాయి. అసురు గ్రంథుల వల్ల మనకి కళ్ళు అనేవి శుభ్రపడతాయి. అంటే నీటి ద్వారా మన కళ్ళు శుభ్రపడతాయి. అవి ఎండిపోతాయి. అసురు గ్రంథులు అనేవి ఎండిపోవటం వల్ల ఏర్పడేది ఏంటంటే పొడి కన్ను అనేది ఏర్పడుతుంది. కెరటోమలేషియా అనే దాని గురించి ఏంటంటే టోడ్ స్కిన్ అంటారు కదా, పొడి చర్మం అనేది ఏర్పడుతుంది. అలాగే బైట్రూట్ చుక్కలు,
బయట చుక్కలు అంటే ఏంటంటే తెల్ల గుడ్డు ఉంటుంది కదండి మనకి కంటిలో, ఆ తెల్ల గుడ్డు మీద మచ్చలు అనేది ఏర్పడతాయి. దీనివల్ల కూడా మనకి ఏం జరుగుతుంది, మచ్చలు అనేవి ఏర్పడడం వల్ల కన్ను అనేది సరిగా కనపడదు. అయితే విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటి? క్యారెట్, బొప్పాయి, ముల్లగ, తోటకూర. అలాగే నెక్స్ట్ విటమిన్ ఏ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు డి. విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి? కాల్సిఫెరాల్. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. సన్షైన్ విటమిన్ అని దేన్ని అంటారంటే విటమిన్ డిని అంటారు. దీని యొక్క రసాయన నామం ఏంటి? కాల్సిఫెరాల్. అయితే ఈ విటమిన్ లోపించడం వల్ల మనకి చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి ఏంటి అంటే రికెట్స్. రికెట్స్ అంటే ఏంటంటే మనకి చిన్నపిల్లలను చూస్తుంటాం, వాళ్ళ నడక కొంతమందిలో అంటే ఒక 100%లో 10%, 5% పిల్లల్లో ఈ విధంగా మనం చూడొచ్చు. అది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ డి వలన అది కలుగుతుంది. ఆ రికెట్స్ అంటే ఏంటంటే దొడ్డి కాళ్ళు అంటారు కదమ్మా. దొడ్డి కాళ్ళు అంటే ఏంటి? కాళ్ళు వంకరగా అంటే మోకాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకుని నడుస్తుంటారు అన్నమాట. అలాంటి వ్యాధి అనేది విటమిన్ డి లోపించడం వల్ల చిన్నపిల్లల్లో కలుగుతుంది. దాని పేరేంటి? రికెట్స్. రికెట్స్ లేదంటే దొడ్డి కాళ్ళు అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ డి వలన వస్తుంది. అలాగే పెద్దవారిలో ఆస్టియోమలేషియా అంటే ఎముకలు అనేవి పెలుసుబారిపోతాయి అన్నమాట. ప్రతి చిన్న గాయానికి ఎముకలు అనేవి ఇరిగిపోవడం, అవి త్వరగా అతకపోవడం అనేది జరుగుతుంది పెద్దవారిలో. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటాం కదా. అయితే ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా మనకి గుడ్డు సొన, వెన్న, కాడ్, షార్క్ చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. ఎండలో లభించే విటమిన్, ఉచితంగా ఎక్కువగా లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ డి. ఇది ఏం చేస్తుందంటే సన్ రేసెస్లో అంటే అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి కదండి. అల్ట్రావైలెట్ కిరణాల వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఉపయోగించుకుని డి విటమిన్ని మన బాడీ తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ విటమిన్ ఈ రసాయన నామం ఏంటి? టోకోఫెరాల్. టోకోఫెరాల్ అనేది విటమిన్ ఏ యొక్క రసాయన నామం. ఈ విటమిన్ ఈ లోపం వలన మనకి ఏం కలుగుతుందంటే స్త్రీలలో గర్భస్రావం అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ పోవడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. పురుషులలో వంధ్యత్వం అనేది కలుగుతుంది విటమిన్ ఈ వలన. అయితే విటమిన్ ఈని ఏమని పిలుస్తాము? యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదంటే బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తాము. బ్యూటీ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉపయోగించే విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ. అయితే ఆర్బీసీ ఏర్పడడంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్బీసీ యొక్క జీవిత కాలం అనేది తగ్గిపోతుంది ఈ విటమిన్ ఈ లోపం వలన. ఈ విటమిన్ ఈ లోపం వలన ఆర్బీసీ అంటే ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అంటాం కదండి. ఎర్ర రక్త కణాల కాలం ఎంత? 120 రోజులు. ఆ 120 రోజులు అనేది తగ్గిపోతుంది. త్వరగా ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోతాయి ఈ విటమిన్ ఈ లోపించడం వల్ల. అయితే ఈ విటమిన్ ఈ లభించే ఆహార పదార్థాలు ఏంటి? మొలకెత్తే విత్తనాలు, స్ప్రౌట్స్ అంటాం కదండి. అది మొలకెత్తే విత్తనాలు, గుడ్డు సొన, సన్ఫ్లవర్ ఆయిల్, ఫలాలు, కాయగూరల్లో ఈ విటమిన్ ఈ అనేది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ మనకి కే విటమిన్. దీని యొక్క రసాయన నామం ఏంటంటే ఫిల్లోక్విన్ లేదంటే నాప్థాక్వినోన్ అని పిలుస్తారు. అయితే ఈ విటమిన్ కే లోపించడం వల్ల మనకి కలిగే వ్యాధి ఏంటంటే రక్తం అనేది గడ్డకట్టదనమాట. ఏదైనా గాయం కలిగినప్పుడు మనకి వెంటనే రక్తం అనేది గడ్డకట్టడం మనం చూస్తుంటాం. అలా కాకుండా రక్తం అలా ఫ్లోగా వెళ్ళిపోతుండడం వల్ల ఏం జరుగుతుంది? మన బాడీలో రక్తహీనత అనేది ఏర్పడి అన్ని అవయవాలు పనిచేయడం అనేది ఆగిపోతుంది. ఈ రక్తం గడ్డకట్టడం అనేది ఆలస్యం అవుతుంది విటమిన్ కే వలన. అయితే ప్రతి మనిషికి కూడా చిన్నపిల్లలు అయితే 3 నుంచి 5 నిమిషాల్లో ఏదైనా మనం శరీరానికి గాయమైనప్పుడు 3 నుంచి 5 నిమిషాల్లో రక్తం అనేది గడ్డకడుతుంది. అలాగే పెద్దవారిలో 8 నిమిషాల్లో రక్తం అనేది గడ్డకడుతుంది. ఈ రక్తం గడ్డకట్టడం అనేది విటమిన్ కే లోపం వలన
ఆలస్యం అవుతుంది. అయితే విటమిన్ కే అనేది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటి? ఆకుకూరలు, ఆవు పాలు, గుడ్డు, జున్నులో ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ మనకి కొవ్వులో కరిగే విటమిన్ల గురించి చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్ ఏంటి? సి, బి కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం కదా. సి విటమిన్ యొక్క రసాయన నామం ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్ లేదంటే ఆస్కార్బిక్ ఆమ్లం. ఆస్కార్బిక్ ఆమ్లం అనేది విటమిన్ సి యొక్క రసాయన నామం. మొట్టమొదటి కనుగొన్న విటమిన్ ఏంటి? విటమిన్ సి. వేడి చేయడం వల్ల నశించే విటమిన్ కూడా మనకి విటమిన్ సి. వేడి చేస్తే నశించే విటమిన్ ఏంటండి? విటమిన్ సి. అయితే ఈ విటమిన్ లోపించడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే స్కర్వీ, చర్మం పగలడం, చిగుళ్ళు పాయడం, రక్తస్రావం అనేది జరుగుతుంది. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే మనకి విటమిన్ సి లోపించడం వల్ల మనకి వస్తుంది. అయితే ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా మనకి ఉసిరి, పెద్ద ఉసిరి ఉంటుంది కదండి, ఈ ఉసిరిలో ఎక్కువగా లభిస్తుంది. పుల్లటి అన్ని పండ్లలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. జామ పండ్లు కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు ఏంటి? ఉసిరి, జామ, టమోటా. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. విటమిన్ బి1 దీని యొక్క రసాయన నామం ఏంటి? థయామిన్. థయామిన్ అనేది దీని యొక్క రసాయన నామం. అయితే ఈ విటమిన్ బి1 అనేది లోపించడం వల్ల మనకి కలిగే వ్యాధి ఏంటంటే బెరీ అనేది వస్తుంది. బెరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుందంటే మనకి విటమిన్ బి1 లోపించడం వల్ల వస్తుంది. అయితే బెరీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? హృదయ స్పందన అనేది సరిగ్గా ఉండదు. అలాగే పాక్షిక పక్షవాతం అనేది కలగడం కూడా బెరీ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఏంటంటే పిల్లల్లో పెరుగుదల అనేది తగ్గుతుంది విటమిన్ బి1 లోపించడం వల్ల. ఆకలి మందగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంటే బి1 విటమిన్ ఈ ఆహార పదార్థాలన్నింటిలో కూడా ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ బి1 లభించే ఆహార పదార్థాలు ఏంటంటే బియ్యం, పాలిష్ చేయలేని బియ్యం. మనం బియ్యం చూడండి అబ్బాయి ఎంత తెల్లగా ఉంటే అంత ముద్దగా కనిపిస్తాయి మనకి, కానీ పాలిష్ చేయడం వలన బియ్యం పైన ఉంటే అల్యూరాన్ అనే పొర నశించిపోతుంది, తొలగిపోవడం వలన మనకి దాని వలన ఏదైతే పోషకాలు మనకి అవసరం అవుతాయో అవన్నీ కూడా బియ్యం నుంచి పోతాయి అన్నమాట. పాలిష్ చేయలేని బియ్యంలో ఎక్కువగా బి1 విటమిన్ ఉంటుంది. అలాగే గోధుమలో ఎక్కువగా ఉంటుంది. పాలు, తౌడు, వేరుశనగ నూనె, మాంసం, చేపలు, గుడ్లు. నెక్స్ట్ బి2 విటమిన్ దీని యొక్క రసాయన నామం రైబోఫ్లేవిన్. ఏంటది? రైబోఫ్లేవిన్ అనేది దీని యొక్క రసాయన నామం. అయితే ఈ విటమిన్ బి2 విటమిన్ అనే లోపం వలన మనకి ఏం కలుగుతాయి? గ్లాసైటిస్, నోటిపూత అనేది ఏర్పడుతుంది, నాలుక ఎర్రగా మారుతుంది. నెక్స్ట్ అలాగే కిలోసిస్ అంటే పెదవుల దగ్గర పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. నోటి మూల ఉంటుంది కదండి, నోటి మూలన పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. పెదవులు అనేవి పొడిబారిపోతాయి అన్నమాట. అలాగే కెరాటైటిస్ అంటే ఏంటి? చర్మంలో మంట, దురద అనేది ఈ బి2 విటమిన్ లోపం వల్ల మనకి కలుగుతుంది. అలాగే ఎరిబోఫ్లేవినోసిస్ ఏంటది? ఎరిబోఫ్లేవినోసిన్ అనేది అందువలన ఏంటంటే కంటిలో కార్నియా మందంగా తయారవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి కన్ను అనేది సరిగ్గా కనిపించదు. ఎరిబోఫ్లేవినోసిన్ అనేది ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుందంటే మనకి బి2 విటమిన్ లోపించడం వల్ల వస్తుంది. అయితే బి2 విటమిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటి? పాలు, గుడ్లు, మాంసం, కాలేయం, మూత్రపిండాలు అనేవి ఎక్కువగా తీసుకోవడం వలన
B2 విటమిన్ మనకి లభిస్తుంది. నెక్స్ట్ B3 విటమిన్. B3 విటమిన్ యొక్క రసాయన నామం ఏంటంటే నియాసిన్ లేదంటే నికోటినిక్ ఆమ్లం అని అంటారు. ఈ నియాసిన్ లోపించడం వల్ల మనకి పెల్లగ్రా అనే వ్యాధి కలుగుతుంది. పెల్లగ్రా వ్యాధి అంటే ఏంటంటే దీని యొక్క లక్షణం ఏంటంటే నీళ్ళ విరోచనాలు, తర్వాత చర్మ వ్యాధులు అనేది. పెల్లగ్రా అంటేనే చర్మ వ్యాధి అనేది ఎక్కువగా కలుగుతుంది. అయితే B3 విటమిన్ అనేది మనకి మూత్రపిండాలు, కాలేయము, కోళ్ళు యొక్క మూత్రపిండాలు, కాలేయము, అలాగే చేపల్లో, పప్పు ధాన్యాల్లో, వేరుశనగలో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B5. దీని యొక్క రసాయన నామం ఏంటంటే పాంటోథెనిక్ ఆమ్లం. ఏంటది? పాంటోథెనిక్ ఆమ్లం. అంటే పాంటోథెనిక్ ఆమ్లం లోపించడం వల్ల మనకి కాళ్ళు మంటలు అనేవి ఏర్పడతాయి. పాంటోథెనిక్ అంటే అర్థం ఏంటంటే సర్పం, అంటే ఎక్కడ చూసినా సరే లభించే విటమిన్ ఏంటంటే పాంటోథెనిక్ ఆమ్లం. ఇదేంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ జీవక్రియలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ విటమిన్ లోపించడం వల్ల మనకి బాల నెరుపు అనేది కలుగుతుంది. ముసలి వెంట్రుకలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. అలసట, కండరాల నొప్పులు, నాడీ మండల రోగాలు, అలాగే నర్వ్స్ సంబంధించిన డిసీజెస్ అనేది ఏర్పడతాయి. అలాగే మానసిక రోగాలు, సైకలాజికల్గా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. కాళ్ళలో మంటలు లేదంటే కాళ్ళు పగుళ్ళు అనేవి ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుందంటే పాంటోథెనిక్ ఆమ్లం లేదంటే విటమిన్ B5. అయితే విటమిన్ B5 అనేది మనకి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటి? కాలేయము, మూత్రపిండము, ఈస్ట్ అంటే ఏంటి? ఇక్కడ బేకరీస్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కదండి, కేక్ అది స్పాంజీగా రావడానికి. ఈస్ట్, మాంసం, చిలకడ దుంప, తాజా ఆకుకూరల్లో ఎక్కువగా B5 అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనకి B6 విటమిన్. దీన్ని 6 పైరిడాక్సిన్ అనేది విటమిన్ B6 యొక్క రసాయన నామం. దీని లోపం వలన మనకి ఏం కలుగుతుందంటే రక్తహీనత, మూర్ఛ, ఉద్వేగం అనేది ఎక్కువ అవుతుంది. విటమిన్ B6 లభించే ఆహార పదార్థాలు ఏంటి మనకి? కాలేయంలోని పాలు, మాంసము, చేపలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ B7 విటమిన్ B7. దీని యొక్క రసాయన నామం బయోటిన్. డెర్మటైటిస్ అనేది ఈ విటమిన్ లోపించడం వల్ల మనకి కలిగే వ్యాధులు. అయితే విటమిన్ B7 లభించే ఆహార పదార్థాలు ఏంటి? నట్స్, టమోటా, క్యారెట్లో ఎక్కువగా ఈ B7 అనే విటమిన్ ఉంటుంది. నెక్స్ట్ B9 విటమిన్. రసాయన నామం ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ని కనుగొన్నది ఎవరు అంటే మనకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన భీమవరం అయింది, ఏపీ అయింది, ఆంధ్రప్రదేశ్. ఈయన ఒక ఇండియన్. ఈయన ఫోలిక్ యాసిడ్ అనే దాని గురించి కనుగొన్నారు. అయితే ఫోలిక్ యాసిడ్ వలన మనకి వచ్చే వ్యాధి ఏంటంటే రక్తహీనత కలుగుతుంది. ల్యూకోమియా, వైట్ బ్లడ్ సెల్స్ సంబంధించిన డిసీజ్ అనేది జరుగుతుంది. మైక్రోసైటిక్ ఎనీమియా అనేది ఈ విటమిన్ B9 లోపించడం వల్ల మనకి ఏర్పడుతుంది. అయితే ఈ విటమిన్ B9 అనేది ఇడ్లీలో ఎక్కువగా మనకి వస్తుంది. ఇడ్లీ తినడం వల్ల ఎక్కువగా వచ్చే విటమిన్ ఏంటంటే B9. విటమిన్ B9 లభించే ఆహార పదార్థాలు గుడ్డు, పాలు, మాంసం, తృణధాన్యాలు లేదంటే చిరుధాన్యాలు అంటే ఏంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఉంటాయి కదండి. రాగి పిండి, రాగి జావ అంటారు కదా, చోళ్ళ పిండి, వీటిని తృణధాన్యాలు అంటారు. తృణధాన్యాలు అలాగే ఆకుకూరలు ఎక్కువగా లభించే విటమిన్ B9. నెక్స్ట్ మనకి విటమిన్ B12. దీని యొక్క రసాయన నామం సైనోకోబాలమైన్. ఏంటది? సైనోకోబాలమైన్ అనే విటమిన్ని మనం B12 విటమిన్గా చెప్పుకోవచ్చు.
అయితే ఈ విటమిన్ అనేది మన పేగులో ఈచెరిషియా కోలై వలన ఈచెరిషియా కోలై అనే బ్యాక్టీరియా వలన మనకి తయారవుతుంది. లాక్టిక్ యాసిడ్ అంటే పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి మనకి లాక్టిక్ యాసిడ్. ఈ విటమిన్ అనేది పాలను పెరుగుగా మార్చినప్పుడు విటమిన్ పోషక విలువ అనేది పెంచుతుంది. దీని లోపం వల్ల మనకి హానికరమైన రక్తహీనత అనేది ఏర్పడుతుంది. అయితే ఇదేంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క ప్రోటీన్ సంశ్లేషణలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే B12 విటమిన్ లభించే ఆహార పదార్థాలు ఏంటి మనకి ఈస్ట్, చేపలు, ఎముక మధ్యలో ఎక్కువగా లభిస్తుంది విటమిన్ B12. ఇప్పటి వరకు నా క్లాస్ విన్న మీ అందరికీ కూడా